మంచిదండి. దేవునికి మహిమ కలుగును గాక. గత కొన్ని వారాలుగా మనము కొన్ని నెలలుగా ఒక వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఏడేండ్ల శ్రమల కాలంలో జరిగే సంఘటనలు. మనము పేతురు మొదటి పత్రిక 1:11 నుండి డైవర్ట్ అయిపోయాం. అక్కడ మొదటి శ్రమ, తర్వాత మహిమ. మొదట ఏముంటుంది అంటే శ్రమలు ఉంటాయి. సంఘానికి ఏముంటాయి చెప్పండి? శ్రమలు ఉంటాయి. తర్వాత మహిమ ఉంటుంది అని మనము మరి గతంలో మనము ధ్యానిస్తూ వస్తున్నాం. ఎందుకంటే శ్రమ లేకుండా మహిమ ఉండదు. కుమారుడా, నీ జీవితకాలం అంతయు నీకిష్టము వచ్చినట్లు సుఖాన్ని అనుభవించావు. వాడైతే అక్కడ శ్రమ అనుభవించాడు కనుక ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. ముందు అరణ్యం, తర్వాత చెప్పండి, ముందేమో అరణ్యం, తర్వాత ఏమో కానాను. కాబట్టి శ్రమ లేకుండా మహిమ అనేది లేదు. దేవుడు తన సంఘాన్ని ప్యూరిఫై చేయబోతున్నాడు, పరిశుద్ధపరచబోతున్నాడు. మహిమనివ్వటానికి ముందు దాన్ని శ్రమల గుండా, కష్టాల గుండా, ఇబ్బంది గుండా ఆయన నడిపించబోతున్నాడు అని గత కొన్ని నెలలుగా మనము ఆ మాటలు ధ్యానిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అతి త్వరలోనే మన కళ్ళ ముందే, మన కళ్ళతోనే చూడబోతున్నాం. ఏడేండ్ల శ్రమల కాలం ప్రారంభం కాబోతుంది. మొదటి 3.5 సంవత్సరాలు క్రీస్తు సంఘానికి శ్రమ ఉంటుంది అని, తర్వాత 3.5 సంవత్సరాలు యోధా ప్రజలకు శ్రమ ఉంటుంది అని మనం అక్కడక్కడ మనము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి అతి త్వరలోనే యాంటీ క్రైస్టు ప్రత్యక్షం కాబోతున్నాడు. ప్రపంచానికి తను పరిచయం చేసుకోబోతూ ఉన్నాడు. కాబట్టి వాడు ప్రత్యక్షం కావాలి అంటే యూదులకు 3 వారికి మరి దొరకాలి అని మనం చెప్పుకున్నాం. 1 ఎర్రని పెయ్య, 2 పరిశుద్ధుడైనటువంటి లేవి యాజకుడు, 3 బూడిద. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి టైటస్ అనేవాడు యెరూషలేము మందిరం మీదకి దాడి చేసి వచ్చాడు. ఆనాడు రంపపు కోత కోశాడు. యూదులను దొరికిన వాళ్ళని దొరికినట్లుగా రంపపు కోత కోసినప్పుడు వారు ప్రపంచమంతా చెల్లాచెదరైపోయారు. ఎందుకంటే ఇది ప్రవచన నెరవేర్పు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఏదైతే టైటస్ చక్రవర్తి ద్వారా రంపపు కోత జరిగిందో అది ఒక ప్రాఫెసై. యేసుక్రీస్తు అది క్రీస్తు శకం 30వ సంవత్సరంలో దాన్ని ప్రవచించాడు. ఒకరోజు మట్లాదివారం, వచ్చే శుక్రవారం యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మరణిస్తాడు అనగా ఆయన జయకరంగా ఆ గాడిద పిల్లనెక్కి ఆయన యెరూషలేములోకి వచ్చాడు. యెరూషలేములోకి వచ్చేసరికి అక్కడ దేవాలయం అంతా కూడా వ్యాపార కుట్టిలుగా చేసి పాడు చేస్తూ ఉంటే మరి హంటర్ తీసుకుని వాళ్ళని మొత్తం చిందరవందర చేసేసి తిరిగి ఆయన శిష్యుల బృందంతో వెళ్ళి ఒలీవ పర్వతం మీద కూర్చున్నప్పుడు శిష్యులు యేసు ప్రభుతో ఒక మాట చెప్పారు. ఆ దేవాలయం, యెరూషలేము దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి ఆ ఒలీవ కొండ మీద కూర్చొని యేసు ప్రభువుకు ఆ శృంగారం అనే దేవాలయం యొక్క కట్టడాలను గూర్చి పొగుడుతూ వివరిస్తూ, చూసావా ప్రభువా అది ఎట్లా కట్టబడింది అని ఆయనకు తెలియజేస్తూ ఉంటే ఆయన కన్నీటితో ప్రవచనం చెప్పాడు. ఎందుకంటే దానికి పట్టబోయే దుర్గతిని గూర్చి, యెరూషలేము మందిరానికి, యెరూషలేము పట్టణానికి, యోధా ప్రజలకు అది రాతి మీద రాయి లేకుండా అది కోల్చబడుతుందని, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో తీతు అనే చక్రవర్తి ద్వారా అది కోల్చబడుతుందని, యెరూషలేము ప్రాకారాలు పడగొట్టబడతాయని, దేవుని మందిరం కాల్చబడుతుందని, యూదా ప్రజలందరూ కూడాను భయంకరమైనటువంటి రంపపు కోత కోయబడతారని, వాళ్ళంతా ప్రపంచం చెదిరిపోతారని, యోధా ప్రజల యొక్క స్త్రీలు పొట్టలు చేల్చబడతాయని యేసు ప్రభు వారు ముందుగానే ప్రవచనం చెప్పిన రీతిగా ప్రవచనాత్మకమైనటువంటి ఆ యొక్క మాటలు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో నెరవేర్పు జరిగింది. కాబట్టి ప్రపంచమంతా ప్రజలు చెల్లా చెదరై వాళ్ళు ఏ ఊరికి, ఏ గ్రామానికి, ఏ దేశానికి పడితే ఆ దేశానికి చెదిరిపోతూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి లేవి యాజకులు ఏం చేస్తారంటే ఆ యొక్క బలిపీఠం మీద ఉన్నటువంటి అది నిత్యము దహించబడుతూ ఉండాలి, అది ఎన్నడూ ఆరిపోకూడదు. కాబట్టి ఆ వేడి బూడిదని తీసుకుని వాళ్ళు ఎక్కడో దాచిపెట్టారు ఏదో గుహలో. మనం ఈ మధ్యకాలం చెప్పుకున్నాం. అది ఇజ్రాయెల్ కంట్రీ గవర్నమెంట్ వారు కొంతమంది సైంటిస్టులను పెట్టి, అంటే శాస్త్రులను పెట్టి దాన్ని వెతికిస్తూ ఉన్నారు. అది కనుక దొరికింది అంటే పెయ్య, ఎర్రని పెయ్య, మచ్చలేని పెయ్య, డాగు కళంకం లేని పెయ్య, అది దొరికింది అంటున్నారు. మచ్చలేనటువంటి డాగు కళంకం లేని పరిశుద్ధుడైన లేవీయుడు యాజకుడు దొరికాడు అని చెప్పి BBC వార్తల్లో మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఇంకొకటి మాత్రమే, ఆ బూడిద కనుక ఎప్పుడైతే దొరుకుతుందో అది దొరికేలోపు ఈ పెయ్యకి 2 ఏళ్ళు నిండకుండా ఉండాలి. 2 ఏళ్ళు దాని వయస్సు నిండిందంటే మరలా వాళ్ళు ఎర్రని పెయ్యను మరొక దాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికి 5 పెయ్యలు దొరికాయని
BBC న్యూస్లో మనం వింటూ ఉన్నాం. అయితే వాటి వయస్సు 2 సంవత్సరాలు దాటిపోక మునిపే ఆ యొక్క బూడిద అనేది వాళ్ళు ఐడెంటిఫై కనుక చేసినట్లయితే అది ఏ రోజైతే ప్రత్యక్షమవుతుందో ఆ యొక్క బూడిద వెంటనే యాంటీ క్రైస్ట్ అనేవాడు ప్రత్యక్షమవుతాడు. యాంటీ క్రైస్ట్ ప్రత్యక్షం కావాలి అంటే ఈ 3 దొరకాలి. ఈ 3 దొరికితే మరుక్షణంలోనే యాంటీ క్రైస్ట్ ప్రత్యక్షమవుతాడు. వాడు ప్రత్యక్షం అయితేనే కానీ వీళ్ళు యూదా ఇశ్రాయేలు ప్రజలు దేవాలయాన్ని కట్టుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే పర్మిషన్ ఇచ్చేది వాడే. అయా మీ చుట్టూ మీ దేశంలో మీ యొక్క దేశం మీద మీ కంట్రీ మీద ఏదో ఒక రోజు ప్రతిరోజు ఏదో ఒక దేశం నుండి మీకు బాంబు పడుతుంది, కాబట్టి మీకు నెమ్మది లేకుండా జీవిస్తున్నారు, కాబట్టి నేను మీకు మందిరం కట్టుకుంటానికి పర్మిషన్ ఇప్పిస్తాను అందరికీ నచ్చజెప్పి, ఈ చుట్టూ ఉన్నటువంటి ముస్లిం కంట్రీస్ అందరికీ నేను నచ్చజెప్పి మీకు మందిరం కట్టుకుంటానికి పర్మిషన్ ఇప్పిస్తాను, కాబట్టి మీరు బలులు నైవేద్యాలు మీరు అర్పణలు అర్పించుకోండి, మీకు ఒకవేళ నా మీద నమ్మకం కలగాలంటే 7 సంవత్సరాల్లో నేను అగ్రిమెంట్ రాసి దాని మీద ఒక ఒప్పందం, ఒక నిబంధన, ఒక అగ్రిమెంట్ రాసి నేను దాని మీద ఉభయలో మనం సంతకం పెట్టుకుందాము అని చెప్పి వాడు చెప్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా నెరవేర్పు జరగాలంటే ముఖ్యంగా బూడిద దొరకాలి, వెంటనే వాడు ప్రత్యక్షమవుతాడు, వెంటనే వాళ్ళు మందిరం కట్టుకుంటారని మనం గతంలో ఇవన్నీ కూడా ధ్యానించాం. లేఖన ఆధారంగా సంఖ్యాకాండంలోను లేవియా కాండంలోను మనము ప్రతిదీ కూడా మనం ఇంకొక మాట చెప్పుకున్నాం, వాడు ఇస్లాం మతం నుండి వస్తాడు అని చెప్పి వాడు ఏ దేశాన్ని అయినా ఏలుతూ ఉండనియండి, కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే మరి రోమా ప్రభుత్వం అనేది ఏర్పడాలి, వాడు ప్రభుత్వం చేయరు కానీ వీడే చేస్తాడు, కాబట్టి వాడితో పాటు ఒక గడియ వీళ్ళు కూడా ప్రభుత్వం చేస్తారు. వాడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యి ప్రపంచంలో ఉన్నటువంటి 210 దేశాలని వాడు స్వాధీనంలోకి వాడు కంట్రోల్లోకి తీసుకుంటాడు అని మనం చెప్పుకున్నాం. కాబట్టి వాడు ఎప్పుడైతే ప్రత్యక్షమవుతాడో వెంటనే చెప్పండి అబద్ధ ప్రవక్త కూడా వాడు భూమి మీద నుండి లేస్తాడు. భూమి మీద నుండి లేచి యాంటీ క్రైస్ట్ని ప్రమోట్ చేయడానికి వాడు వెంటనే వాడు కూడా ప్రత్యక్షమవుతాడు. వాడు తన్ను గూర్చి ఏమీ చెప్పుకోడు, తన్ను ఏమాత్రం మహింపరచుకోడు. వాడు యాంటీ క్రైస్ట్ని ప్రమోట్ చేయడానికి, వాడిని కనపరచడానికి, ప్రపంచ ప్రజలందరినీ కూడా యాంటీ క్రైస్ట్ తట్టు మళ్లించడానికి వాడు ఆ ప్రకారంగా లేస్తాడు అని మనం చెప్పుకుంటా వస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. వాడేమని ప్రజలకు చెప్తాడంటే, ఇదిగో నా వెనుక ఒక శక్తిమంతుడు, నాకంటే శక్తిమంతుడు ఒక ఆయన వస్తున్నాడు, ఆయనే మీకు దేవుడు, కాబట్టి ఆయన్ని మీ రక్షకుడుగా మీరు అంగీకరిస్తే మీకు రక్షణ, లేకుంటే నాశనం అని వాడు ఊరూరా గ్రామ గ్రామం దేశ దేశం పట్టణ పట్టణం ప్రపంచమంతా కూడా వాడు తిరిగి మీటింగులు ఏర్పాటు చేస్తాడు. మీటింగులు ఏర్పాటు చేసి ఆ మీటింగుల్లో ఆ సభల్లో నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనక వస్తున్నాడయ్యా, ఆయన యందు మీరు నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి, ఆయన నమ్ముకుంటేనే మీకు రక్షణ, ఆయన నమ్ముకుంటేనే మీకు ఆహారం, ఆయన నమ్ముకుంటేనే మీకు నీళ్లు అన్నపానాలు, ఆయన నమ్ముకుంటేనే మీకు కొంట అమ్మటం, లేకుంటే మీకు నాశనం అని వాడు ప్రకటిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాల ప్రజలు అన్ని మతాల వాళ్ళు వాడిని ఆరాధిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం ఏముందండి, ఆ పూట గడవాలి, వాళ్ళకి అన్నం కావాలి, నీళ్లు కావాలి, కాబట్టి వాళ్ళు సుఖంగా నెమ్మదిగా పడుకొని నిద్రించాలి. కాబట్టి ఇవన్నీ కావాలంటే వాడు ఒక శాసనాన్ని, గవర్నమెంట్ ఆర్డర్ని, ప్రపంచమంతా నాడు ఒకటే రాజ్యాంగం ఉంటుంది, ఒకటే చట్టం ఉంటుంది, ఒకటే జెండా ఉంటుంది, ఒక్కడే దేవుడిగా ఉంటాడు 7 సంవత్సరాలు. కాబట్టి వాడు ఒక శాస్త్రాన్ని, గవర్నమెంట్ ఆ యొక్క ఆర్డర్ని వాడు రిలీజ్ చేస్తారు. ఏమనంటే వీడిని ఆరాధించాలి, కొలవాలి, మొక్కాలి, వాడికి సాగిలపడాలి అని అనేక రకాలుగా వాడు చేస్తూ ఉంటే ప్రపంచంలో 210 దేశాలలో ఒక్క దేశం వదిలిపెట్టి 209 దేశాలు, ఎందుకంటే యోధా ఇశ్రాయేలు ప్రజలతో వాడు నిబంధన చేశాడు, వాడంబడికి చేశాడు, ఒక అగ్రిమెంట్ చేశాడు, వాళ్ళని ఏం బలవంతం చేయడు, మీరు మీ ఇష్టం వచ్చిన వాళ్ళని మీరు ఆరాధించుకోండి అంటాడు. మిగిలిన 209 కంట్రీస్ని వాడు స్వాధీనం తీసుకొని ఒక శాసనాన్ని రిలీజ్ చేసి ఆ ప్రకారంగా ప్రపంచమంతా వాడు అనౌన్స్మెంట్ చేస్తాడు. కాబట్టి దానికి అందరూ కూడా సరెండర్ కావాల్సిందే. అన్ని మతాలు, అన్ని దేశస్తులు, అన్ని జాతుల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతస్థులు అందరూ కూడాను వాళ్ళు ఏం చేస్తారు అంటే వాడు 666 ముద్ర వేయించుకొని వాళ్ళ నొసట కానీ వాళ్ళ అరిచేతి మీద కానీ ముద్ర వేయించుకొని వాడి బొమ్మను, యాంటీ క్రైస్ట్ బొమ్మను వాళ్ళ ఇళ్లలో పెట్టుకొని వాళ్ళు వాడిని దేవుడిగా కొలుస్తారు. నీవే మా రక్షకుడివి, బలవంతం ఏమి లేదు. వాళ్ళు ఇష్టపూర్వకంగా అయ్యా ముందు నాకు ముద్ర వేయండి కాబట్టి అని చెప్పి వేయించుకొని ఇష్టపూర్వకంగా వాడు వేయించుకునే ముందు, బాప్తిసం తీసుకునే ముందు ఒక పాస్టర్ గారు 5 రకాలుగా దీన్ని నమ్ముతున్నావా, దీన్ని నమ్ముతున్నావా, దీన్ని నమ్ముతున్నావా, బలవంతం ఏమీ లేదు కదా, అంతా నీ ఇష్ట ప్రకారమే కదా అని చెప్పి ఏ రీతిగానైతే ప్రమాణం చేపిస్తారో
ఆనాడు ప్రతి ఒక్కడు కూడా తన మనఃపూర్వకముగా, ఇష్టపూర్వకముగా, హృదయపూర్వకముగా వాడిని రక్షకుడిగా ఒప్పుకొని, దేవుడిగా ఒప్పుకొని, అప్పుడు మాత్రమే వాళ్ళు ముద్ర వేయించుకొని వాడిని కొలవటం, ఆరాధిస్తూ ఉంటారు. కానీ క్రైస్తవులమైనటువంటి మనము దానికి కదండి. క్రైస్తవులమైన మనము దానికి ఒప్పుకోము. వాడు అంటే క్రైస్తవులు వేరు, పరిశుద్ధులు వేరు. యేసు ప్రభువుని ఏ రోజునైతే మన రక్షకుడిగా, మన ప్రభువుగా అంగీకరిస్తున్నామో ఆ రోజున మనము క్రైస్తవులంగా మార్చబడుతూ ఉన్నాము. బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది, చదవండి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయములో మనం చదువుకున్నట్లయితే, అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 26వ వచనములో, వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘంలో ఉండి, ఎవరెవరు ఇక్కడ సౌలు అనబడినటువంటి పౌలు తర్వాత బర్నబా, వీళ్ళిద్దరూ కూడా సిరియాలో ఉన్నటువంటి అంతియోకయలో ఒక సంఘం ఏర్పడింది. వాళ్ళ తల్లి సంఘం అది. ఆ సంఘంలో వాళ్ళు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించారు. విన్న వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు క్రైస్తవులుగా మార్చబడ్డారు. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. వీళ్ళు యేసు ప్రభుని ఎప్పుడైతే మరి రక్షకుడుగా, అంటే వాళ్ళు దైవ సేవకులు మరి సువార్తను ప్రకటించారో, అక్కడ అంతియోకయ, ఈ అంతియోకయ ఎక్కడుంది? సిరియాలో ఉంది. పిసిదియాలో ఇంకొక అంతియోకయ ఉంది. కాబట్టి 2 రకాలైన అంతికి. ఇప్పుడు వీళ్ళు ఏ సంఘంలో క్రైస్తవులుగా ఉండారు అంటే, వీళ్ళు సిరియా కదండి. ఎక్కడ ఇది? సిరియాలో ఉన్నటువంటి అంతియోకయలో వీళ్ళు మన్నించాలి. అంటే వీళ్ళేమో వాళ్ళ తల్లి సంఘం సిరియాలో ఉన్నటువంటి అంతియోకయ, కానీ వీళ్ళు సువార్త వీళ్ళు ఎక్కడ ప్రకటించారు? పిసిదియాలో ఉన్నటువంటి అంతియోకయలో ప్రకటించినప్పుడు వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని స్వంత రక్షకుడిగా వాళ్ళు ఎప్పుడైతే అంగీకరించారో, అంతకు ముందు యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి శిష్యులు అని పిలువబడ్డారు మొట్టమొదటిగా. ఆ శిష్యుల తర్వాత మొట్టమొదటిగా పిసిదియా అంతియోకయలో క్రైస్తవులు అనే మాట వాడబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మొత్తం క్రైస్తవుడు అనే మాట 3 సార్లు 3 చోట్ల వ్రాయబడి ఉంది. ఇక్కడ 11వ అధ్యాయం 26వ వచనం అపోస్తుల కార్యములో ఉంది. ఇంకొకటి మనము చూడగలిగినట్లయితే 26వ అధ్యాయము 28వ వచనంలో ఇక్కడ అగ్రిప్పను గూర్చి, అగ్రిప్ప ఎదుట ఆయన యేసుక్రీస్తుని గూర్చి పౌలు గారు స్టేట్మెంట్ ఇస్తూ ఉండగా 27, 28వ వచనంలో అగ్రిప్ప అంటున్నాడు, అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలు నమ్ముచున్నారని నేను ఎరుగుదును అంటే, అందుకు అగ్రిప్ప అంటున్నాడు, ఎంత సులభంగా నన్ను క్రైస్తవుని చూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభంగానో దుర్లభంగానో తమరు మాత్రమే కాదు, నేడు నా వాక్యం వింటున్న వారందరూ ఈ బంధకాలు తప్ప నా వలె ఉండునట్లు, అంటే క్రైస్తవుడిగా ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక అనెను. ఇది 2వ చోట. మరి పేతురు రాసిన మరి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యములో మనము చదువుకుంటే 4:16లో, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి అని ఇక్కడ వ్రాయబడి ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తం పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని చోట్ల ఇక్కడ వ్రాయబడి ఉందండి? 3 చోట్ల ఏమని వ్రాయబడి ఉంది అంటే, క్రైస్తవుడు అనే మాట వ్రాయబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఉన్న 209 దేశాలను వాడు కంట్రోల్లో తీసుకొని వాడు ఒక శాసనం రిలీజ్ చేస్తాడు. మీరు యాంటీ క్రైస్ట్ బొమ్మ చేసుకొని మీ ఇంట్లో పెట్టుకోవాలి. వాడి పేరున్నటువంటి 666వ ముద్ర మీ నొసటి కానీ మీ కుడి చేత కానీ వేయించుకొని మీరు వాడికి సాగిలపడాలి, వాడికి మ్రొక్కాలి, వాడిని ఆరాధించాలి అని చెప్పినప్పుడు ప్రపంచంలో ఉన్న 209 దేశాల మంది వాడిని చాలా ఈజీగా వాళ్ళు అంగీకరిస్తారు. ఎందుకంటే ఆ పూటకు వాళ్ళు ఏం కావాలి? వాళ్ళకి కూడు కావాలి కదండి. వాళ్ళకి ఏం కావాలి? ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కుని, అంటే పరలోకాన్ని అమ్ముకున్నటువంటి ఆ ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో జాగ్రత్తగా చూసుకోమని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని పిల్లలారా, నిశ్చయముగా ఎప్పుడైతే ఈ వీళ్ళందరూ 209 దేశాల్లో 9 దేశాలలో ఉన్నటువంటి అన్ని జాతుల వాళ్ళు వాడిని ఆరాధిస్తారు. కానీ ఇంకా మిగిలింది ఎవరు? క్రైస్తవులు అంటే రక్షణ పొందినప్పుడు వాడు క్రైస్తవుడు. కానీ
వాడి శాసనానికి తలవంచకుండా, వాడి ప్రకటనకు ఏమాత్రం కూడా లొంగకుండా, వాడి మీద తిరుగుబాటు చేసి మేము వేయించుకొనము గాక ముద్ర వేయించుకోము, వాడిని బొమ్మను మా ఇంట్లో పెట్టుకోము గాక పెట్టుకోము, వాడికి మేము తలవంచి సాగిలపడం మొక్కం ఆరాధించము అని ఈ పరిశుద్ధులు అనేవాళ్ళు వాడి మీద తిరుగుబాటు చేస్తారు. పరిశుద్ధులు అంటే ఎవరు అంటే బైబిల్లో 2 చోట్ల కొన్ని చోట్ల వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథము చూడండి, 13వ అధ్యాయము 7వ వచనం అనుకుంటాను, బహుశా 13వ అధ్యాయము 7వ వచనము, మరియు వాడు పరిశుద్ధులతో యుద్ధము చేయును. కాబట్టి ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది? పరిశుద్ధుడు అనే మాట వ్రాయబడి ఉంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనంలో కూడా మనకు ఆ మాటే కనబడుతుంటుంది. 7వ అధ్యాయము 21వ వచనంలో ఈ కొమ్ము అంటే యాంటీ క్రైస్తు. ఆ కొమ్ము ఎవరో చెప్పండి? యాంటీ క్రైస్తు పరిశుద్ధులతో యుద్ధము చేయను. ఇక్కడ కూడా పరిశుద్ధులు అనే మాట వ్రాయబడి ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా 18వ వచనంలో మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము చేయుదురు అనే మాట మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అంతేకాదు 27వ వచనంలో కూడా ఆకాశం అంతటి క్రింద ఉన్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకి చెందును అనే మాట ఈ భాగంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి వాడు ఏం చేస్తాడో చెప్పండి? అరే, క్రైస్తవులు వాడి మాటకు లోబడరు, వాడి శాసనాన్ని ఏమాత్రం కూడా. ఆనాడు దానియేలు రాజుగారు, ప్రపంచానికి చక్రవర్తి అయినటువంటి చక్రవర్తి యొక్క శాసనాన్ని ఏమాత్రం కూడా లక్ష్య పెట్టలేదు. 3 బాలురు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, ఇదిగో నేను 60 అడుగుల ఎత్తు కలిగినటువంటి విగ్రహాన్ని నేను నిలబెట్టాను, దాన్ని ప్రపంచమంతటా ఉన్న 120 సంస్థానముల్లో ఉండే ప్రతి మానవుడు దాన్ని ఎదుట వచ్చి సాగిలపడాలి, దానికి మొక్కాలి, దాన్ని ఆరాధించాలి అని ఒక శాసనాన్ని రిలీజ్ చేసినప్పుడు ఈ 3 బాలురు ఏం కాలేదు? శాసనాన్ని లక్ష్య పెట్టలేదు. రాజా, నీ మాట మేము లక్ష్య పెట్టాలన్న తలంపే మాకు లేదు. అంటే జీవము కలిగినటువంటి దేవుడిని తప్ప మేము ఎవరిని కూడా ఆరాధించము. దానియేలు ఏం చేశాడు? రాజు దర్యావేషు ఒక శాసనం పుట్టించాడు. ఇదిగో 30 దినాల వరకు నా యొద్ద మాత్రమే మీకు ఏదైనా మనవి ఉంటే ప్రార్థన చేయాలి, నా దగ్గరకు వచ్చి రాజా మాకు ఫలానా కావాలి అని నా యొద్ద మాత్రమే మీరు విజ్ఞాపన చెయ్యాలి, నాకే మొర పెట్టుకోవాలి. అలా చెయ్యని వాడు ఆ సింహాల గుహలో వేయబడతాడు అనే శాసనం రిలీజ్ చేస్తే దానియేలు ఆ చట్టాన్ని విన్నాడు. కానీ యథాప్రకారంగా వెళ్ళేం చేశాడు? తన ఇంటికి వెళ్ళి మిద్ది మీద తూర్పు తట్టు కిటికీలు తెరిచి దినానికి 3 మారు ప్రార్థన చేశారు. చట్టాన్ని ధిక్కరించారు కదండి, చట్టాన్ని అమలుపరచలేదు వాళ్ళు. తర్వాత వాళ్ళకి ఏం సంభవించిందో మనందరికీ తెలుసు కదా. కాబట్టి రాజు గారి యొక్క చట్టాన్ని ధిక్కరించిన వాళ్ళకి వెంటనే ఏం ప్రారంభమయ్యాయి? శ్రమలు ప్రారంభమయ్యాయి, కష్టాలు ప్రారంభమయ్యాయి. వాళ్ళకి వచ్చిన శోధనలు సామాన్యమైనటువంటివి కావు. శ్రమల కాలము అంటే అందరినీ శ్రమల పాలు చేయడండి దేవుడు. ఆ శ్రమల కాలంలో అందరూ ఉంటారు కదా. శ్రమల కాలము అంటే ఇప్పటి నుండే చాలా మంది బిషప్లు, రెవరెండ్లు సైతం సీనియర్ మోస్ట్ సేవకులు అన్న వాళ్ళు, విశ్వాసులు కూడా బెంబెలెత్తిపోతున్నారు. దేవుడు కొంతమందిని శిరచ్ఛేదనం చేయబట్టడానికి ఒక కౌంట్ పెట్టుకున్నాడు. వాళ్ళు అటువంటిది ధన్యతగా భావిస్తున్నారండి. ఎప్పుడెప్పుడా అని ఆకాంక్షిస్తున్నారు. కొంతమందిని శ్రమల పాలవటానికి దేవుడు ఎన్నుకున్నాడు. మిగిలిన వాళ్లను దేవుడు ఏం చేయబోతున్నాడు? షడ్రకు మేషకు అబేద్నెగోలను రక్షించింది ఇదిగా, దానియేలును సింహాల బోనులను రక్షించింది ఇదిగా. శ్రమల కాలమేది. వాళ్ళు శ్రమలకు ముండానే వాళ్ళు దానియేలు తర్వాత షడ్రకు మేషకు అబేద్నెగోలు శ్రమల గుండానే వాళ్ళు ప్రయాణం చేశారు. కానీ వాళ్ళ విశ్వాసాన్ని ప్యూరిఫై చేయడానికి, శుద్ధీకరించడానికి వీళ్ళు నా కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నిలబడతారా లేదా అని వాళ్ళను శ్రమలకు అప్పగించాడు కదండి. యోబుని దేవుడు అన్నోడు ఏం చేయలేదు, దాచిపెట్టుకోలేదు. అన్ని శ్రమలు అయిపోయినాక ఇదిగోండి మా హీరో వచ్చేసాడని సాతాను ముందు నిలబెట్లా. ప్రాణం ముట్టొద్దు, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పి, అది పరీక్షాకాలం యోబుకి. ఆయన అంటాడు, దేవుడు నన్ను నలుపునుగాక అంటాడు కదండి. దేవుడు నన్ను ఏం చేయమంటాడు? 6వ అధ్యాయంలో, యోబు గ్రంథం 6వ అధ్యాయంలో ఏం చేయమంటాడు? దేవుడు తనకి ఇష్టము వచ్చినట్లు నన్ను నలుపునుగాక అంటాడు. కాబట్టి ఆయన మరొక మాట అంటాడు, నేను చనిపోయినా, నా శరీరం అంతా చీకిపోయినా నేను నా మట్టుకు నేనే నా యేసుని కళ్ళారా చూస్తాను. అంటే ఈ శ్రమలు కొంతకాలమే, ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఇవన్నీ కూడా నేను చనిపోయిన శ్రమల ద్వారా
నేను పునరుద్ధానుడనే లేస్తాను, పునరుద్ధానుడైన యేసుని నేను కలుసుకొని అక్కడ యుగ యుగాలు జీవిస్తానన్న విశ్వాసము, నిరీక్షణ అనేది ఆయనకున్నట్లు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తాడు. శ్రమలలో కూడా యోబు ఏం చేశాడు? ప్రయాణం చేశాడు. కానీ ప్రాణం మాత్రం ఆయన అంటాడు, నా చుట్టూ కదండి, నా వేళ్ల చుట్టూ నీళ్లున్నాయి, మంచు నా కొమ్మల మీద నిలిచింది. శ్రమల్లో ఆయన ఏం చేస్తున్నాడంటే అంటే 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 పైనుండి మంచు, క్రింద నుండి నీళ్లు వేర్లతో సహా మొదలుకొని పైన చిటారు కొమ్మ వరకు ఆయనకు శ్రమల్లో ఎటువంటి పరిస్థితులు ఈ మాట అంటున్నాడు? భార్య విడిచిపెట్టిపోయింది, 10 మంది బిడ్డలు చనిపోయారు, ఆస్తి పాస్తులు అన్నీ పోయాయి, పశువులన్నీ చనిపోయాయి, చివరికి పొలం గట్రా అంతా ఆస్తి అంతా కోల్పోయింది, చివరికి శరీరంలో ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో దైవచనుడైన యోబు గారు ఆ మాట పలుకుతున్నాడు. అంటే ఆయన ప్రతి క్షణం శ్రమల్లో ఏం చేయబోతున్నాడు? పైనుండి ఆకాశపు మంచు దేనికి సూచన? పరిశుద్ధాత్మకు. క్రింద ఏమున్నాయి? నీళ్లు నా వేళ్ల చుట్టూ. ఏ వేళ్ళు? చెట్టుకు పోల్చుకొని మాట, చెట్టుకు వేర్లు ఉన్నాయి, ఆ వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించి ఉన్నాయి. అంటే 32వ అధ్యాయము 1, 2, 3, 4, 5 వచనాల్లో ద్వితీయోపదేశ కాండంలో ఇదిగో అక్కడ దేవుని వాక్యానికి పోల్చబడినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. ఏ విశ్వాసి అయితే అనుక్షణము దేవుని వాక్యము చేత, దేవుని ఆత్మ చేత తడపబడుతూ ఉంటాడో శ్రమలు, ఉపద్రవాలు, కష్టాలు వాళ్ళని ఏమి కూడా పచ్చగా నిగనిగలాడుతున్న చెట్టు వలె వాళ్ళు ఉంటారు అన్న దానికి సాదృశ్యంగా మనము చూస్తూ ఉన్నాం. శ్రమలో లేకుండా మహిమ లేదు, శ్రమలో లేకుండా పరలోకం లేదు. ఆ రోజు తాలు తప్ప గింజలన్నీ కూడా ప్రక్కకు తొలగిపోతాయి కదండి. వామ్మ, నాకు ఈ పూట గడవకపోతే ఎట్లా? ఈ శ్రమలు నాకెందుకు? ఏ దేవుడైతే నాకేంది? నాకు ఈ పూట గడవాలనుకున్న వాళ్ళందరూ నామకార్థ క్రైస్తవులందరూ ఒక ప్రక్కకి వెళ్ళిపోతారు. గట్టి ధాన్యం అంతా ఒక నిలబడతారు. ఈ గట్టి ధాన్యాన్ని దేవుడు 3 భాగాలుగా విడదీస్తాడు. వీళ్ళే పరిశుద్ధులు. ఒక రకమైనేమో ఒక గుంపునేమో వాళ్ళని శిరచ్ఛేదనం అంటే వాళ్ళు అంత్యక్రీస్తు చేత చంపబడటానికి దేవుడు కొంతమంది పేర్లు రాసుకుంటాడు. వాళ్ళు చంపబడుతున్నా కానీ ఆత్మలో ఆనందిస్తూ ఉంటారు. ఎలాంటి ఆదిమ సంఘంలో ఎంతో మంది గుర్రాలు కట్టి ఈడ్చబడ్డారు. వాళ్ళు రోడ్ల మీద ఈడ్చుకుంటూ పోతుంటే అంతా దోకుపోయి మాంసపు కండల ఎముకలన్నీ ఊడిపోతా ఉన్నాయి. వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని కనపరుస్తూ ఉన్నారు. ఆ కష్టాల్లో, శ్రమల్లో, ఉపద్రవాల్లో దేవుని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? మహిమ పరుస్తూ ఉన్నారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో తెస్సలోనికీయ సంఘస్థులు వాళ్ళు ఉపద్రవాలు వాళ్ళను చుట్టుముచ్చినప్పటికీ ఉపద్రవాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంట? పరిశుద్ధాత్మ యందు ఆనందిస్తున్నారు అని మనం ఆ భాగంలో చదువుకుంటా ఉంటాం. కాబట్టి వాళ్ళను పైన చెట్లకు కట్టి క్రింద నుండి మంట పెడుతుంటే వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలం అనేక పర్యాయాలు మనం స్టెఫెన్కు వచ్చి ఆయనని రాళ్ళు పెట్టి కొడుతుంటే టపా 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 వచ్చి కనుగుడ్ల మీద తగులుతున్నాయి, కడతల మీద తగులుతున్నాయి, మెదడంతా కూడా పగిలి బయటకు వస్తూ ఉంది. ప్రియులారా, చెవుల మీద తగులుతున్నాయి, పళ్ళన్నీ కూడా ఫ్యాట్ మని ఊడిపోతా ఉన్నాయి, గుండెల మీద, కిడ్నీల మీద, లివర్ మీద, లంగు మీద, ఎక్కడ పడితే అక్కడ మొత్తం తగులుతున్నా. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? పరలోక దర్శనాలు చూస్తున్నాడు, పరలోక ప్రత్యక్షతలు చూస్తున్నాడు, పరలోక దేవుని మహిమపరుస్తున్నాడు. ప్రభా, వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళకి తెలియదయ్యా, వీళ్ళని క్షమించున్నాయన అని క్షమాగుణం కలిగి దేవుల్లో సంతోషించిన రీతిగా దేవుడు తాను తప్పగించడంతా కూడా ఆ రోజు ఈనాడు ఉన్నారే 480 కోట్ల మంది ప్రజలు క్రైస్తవులు అని దేవుని ఆ మందిరాల్లో ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళల్లో ఆయన చల్లడ పెట్టేసరికి ఆ పూటకి మాకు కావాలండి, ఏ దేవుడైతే మాకేంటి అని ఆనాడు హిందూ మతం ఉండదు కదండి, ముస్లాం మతం ఉండదు, రోమన్ క్యాథలిక్ ఉండదు, ఏది ఉండదు. వాడే దేవుడు, వాడే రక్షకుడు, వాడే ప్రభు, వాడినే ఆరాధించాలి. ఒకటే మతం కాబట్టి ఒకే దేవుడుగా ఉండి ఏ దేవుడైతే మాకేంటండి? ముస్లిం వచ్చి ఆ రోజు అంటాడు, ఏ దేవుడైతే మాకేంటండి? ఈరోజు మా దేవుడు మాకు పొట్టగడమనిస్తున్నాడా? లేదు కదా. కాబట్టి వాడే మాకు దేవుడు, వాడే ఈరోజు మాకు పూటకు అన్నం పెడుతున్నాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా దేవునికి నామకార్థ క్రైస్తవులందరూ కూడా ప్రక్కకు తొలగిపోయి పరిశుద్ధులు ఒక ప్రక్కకు వస్తే వాళ్ళని దేవుడు 3 భాగాలుగా విడగొడతాడు. పరిశుద్ధుల్లో మొదటి రకం ఏంటి? వాళ్ళను దేవుడు శిరచ్ఛేదనం చేయటానికి, చంపబడటానికి ఆ గుంపును ఎన్నుకుంటే కష్టంగా భావించరు వాళ్ళు. అదొక ధన్యతగా. ఎందుకంటే మనం చదువుకుంటా ఉంటాం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం అనుకుంటాను, ఆ క్రింద 38వ వచనం వరకు మోషే పెద్దవాడైనప్పుడు కదండి, ఐగుప్తు రాజు యొక్క మనవడను అనిపించుకున్నట్టు కంటే, ఐగుప్తు ధనం కలిగి ఉండడు కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం గొప్ప మేలని యోచించి ఆయన ఏం చేశాడంట? ఆమె దాన్ని ధన్యతగా భావించాడండి.
ప్రాణం పోతుంటే నిజంగా ఈ లిస్టులో నా పేరు ఉంచినందుకు దేవా నీకు వందనాలయ్యా, నీకోసం నేను హతసాక్షిగా మార్చబడటానికి ఈ కృపనిచ్చినందుకు మీకు వందనాలు. వాళ్ళకి బాధ ఉండదు, వాళ్ళకి రాళ్ళు పెట్టి కొడుతున్నా, సూదులు పెట్టి పొడుస్తున్నా, వాళ్ళని కష్టాలు పెడుతున్నా, వాళ్ళ మనస్సు అసలు ఇక్కడ ఉండదు. శరీరం ఏం చేసుకుంటున్నారో అసలు వాళ్ళకి తెలియదు. వాళ్ళంతా దేవుని ఆత్మతో నింపబడి దేవుణ్ణి మహిమపరచుట ఏంది వాళ్ళు. ఇంకొక గుంపు, ఈ పరిశుద్ధుల్లో రెండవ గుంపు, వాళ్ళను శ్రమలు, కష్టాలు, బాధలు పెడుతూ ఉంటే వాళ్ళు కూడా ఇంకొక గుంపును చూసారా? ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో లాంటి గుంపు, ఈ దానియేలు లాంటి గుంపు, వీళ్ళు శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డారు, కానీ శ్రమలకు అప్పగించడం వాళ్ళని కదండి. అదే కదా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, శోధన కాలమందు, రాబోయే శోధన కాలమందు నేను నిన్ను కాపాడదను అని. అంటే ఇది అసలు అంటే శ్రమలే లేకుండా ప్రభు శ్రమల కాలానికి ముందే మనల్ని కొనిపోతాడు అని చాలా మంది తప్పుడు బోధ చేస్తున్నారు. శ్రమల్లో మనం ఉంటాం, కానీ శ్రమలో మనకు అప్పగించినప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోల వల్ల మనం ఏం చేయబడతామంటే ప్యూరిఫై కదండి. బంగారం ఏం చేయబడుతుందని 1 పేతురు 1:7లో, అది కంసాల వాడికి ఇస్తే అది కొలిమిలో వేసి కాలుస్తూ ఉంటే మస్టంతా కొద్దో గొప్ప మస్ట్ ఉందనుకోండి, ఆయనకి ఎలాంటి భార్య కావాలి? డాగు, కళంకం, మడత, మచ్చ, ఈర్ష్య, క్రోధం లేనటువంటి పరిశుద్ధమైన భార్య కావాలి. అదే కదా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో, నిష్కళంకమైనది గాను పరిశుద్ధమైనది గాను ఆయన దాన్ని తన ఎదుట నిలబెట్టుకున్న వల్లని. యోధా పత్రిక 24వ వచనంలో కూడా అదే కదా మాట వ్రాయబడి ఉంది. నిష్కళంకులు గాను పరిశుద్ధులు గాను నిందారహితులు గాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఈ మాటలు మనకు కనబడతాయి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా మనకి మాటలు కనబడుతూ ఉంది. డాగు, కళంకం, మడత, మచ్చ, అసూయ, ఈర్ష్య, క్రోధం ఉన్నటువంటి భార్య కాదు ఆయన కావాల్సింది, పరిశుద్ధురాలు కావాలి. కాబట్టి శ్రమలకుండా నడిపించినప్పుడు ఆ శ్రమలో ఆ యొక్క సంఘాన్ని ఏం చేస్తూ ఉంటాయి? ఏదైనా అడుగుబడుగు ఉంటే ఆ కంసాలివాడు బంగారాన్ని అది మొస్టంతా తొలగించి శుద్ధి చేసి ఒక పరిపూర్ణమైన బంగారంగా, మేలిమి బంగారంగా అనిపోయినట్లు ఆ రోజు ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లలారా, కడవరి కాలంలో ఉంటున్నాం, ఎన్నెన్ని వాక్యాలు వింటున్నాం. మనం శ్రమల కాలంలో ప్రభు కొరకు నమ్మకంగా జీవించడానికి మనము సిద్ధపరచుకుంటున్నామా? మన జీవితాలను పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక కదండి. సంఘాన్ని ఆయన ఏం చేయబోతున్నాడు? మనం హెబ్రీ పత్రికల మధ్యకాలం చదువుకున్నాం, చూద్దాం రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అనుకుంటాను. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం 4వ లైన్లో, వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. శ్రమలు మనల్ని ఏం చేస్తాయంట చెప్పండి? శ్రమలు మనల్ని సంపూర్ణతలోనికి నడిపిస్తాయి అని ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం 4వ లైన్లో, శ్రమల ద్వారా పరిపూర్ణత. ఏముంది అక్కడ? శ్రమల ద్వారా పరిపూర్ణత కదండి. దేవునికి మహిమ కలుగునగాక. కడవరి కాలంలో ఉంటూ ఉన్నాం. మనల్ని మనము నిశ్చయముగా ప్రభువుకు అప్పగించినప్పుడు ప్రభు మనల్ని కంపల్సరీ శ్రమలకుండా నడిపిస్తాడు. శ్రమలలో కూడా నడిపించినప్పుడు ఆ శ్రమలలో మనము పడిపోకుండా, కూలిపోకుండా, కొట్టుకొని పోకుండా గనక షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె, దానియేలు వలె మనము గనక శ్రమలో కడమట్టుకు నిలబడి ఉంటే మనకు ఏముంటుంది చెప్పండి? అత్యధికమైన మహిమ. చూసారా వారు ఎలాంటి వస్త్రాలు ధరించుకొని దేవుని సింహాసనం ఎదుట నిలబడ్డారు? మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9 నుండి 14 వచనాల వరకు. వాళ్ళందరూ కూడా అక్కడ నిలబడిన గుంపు దేవుణ్ణి మహింపరుస్తున్నారట. ఏమని మహింపరుస్తున్నారు? దేవా, నీవు మాకు ఇచ్చిన ఎంత గొప్ప రక్షణ కొరకై మేము నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నామయ్యా అని కృతజ్ఞత అనేది హృదయంలో నుండి పెళ్ళుకి బయటకు వస్తుంటే దేవుడు వాటి సంఘమును ద్వారా ఆయన మహిం పొందుతున్నట్లు మనము చదువుకుంటూ ఉన్నాం. దేవుని సింహాసనం ఎదుట నిలబడ్డనటువంటి వాళ్ళు లెక్కింప శక్యము కానటువంటి జనసమూహం, లెక్కింప శక్యము కానీ వాళ్ళు ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నారటండి? తెల్లని వస్త్రాలు. ఆ వస్త్రాలలో కూడా ఏముంది అన్నాం? రకరకాలైనటువంటి మహిమ ఉన్నట్లు. కొన్నేమో మిణుకు మిణుకు అనుకుంటా ఉండే ఆ తెల్ల వస్త్రాల్లోనే మహిమ. ఆ మహిమ తెలుపు అనే, కానీ అది ఎలా ఉంది చెప్పండి? పేరుకు మాత్రమే ఆ మహిమ అనేది నథింగ్ అన్నమాట. కొన్ని వస్త్రాలేమో కొంచెం ఎక్కువగా తెలుపు, మరికొన్ని వస్త్రాలేమో తెలుపు కాదు, మహిమ తెల్లటివే, వాటి మీద మరికొంచెం. మనం చెప్పుకున్నాం డీజీపీ వస్త్రాలు అందరికంటే దగదగ కదండి. జనరల్ ఆఫ్ ఆ యొక్క మేజర్ జనరల్ ఆ యొక్క మిలిటరీ ఆర్మీ మీద ఉన్నటువంటి అందరికంటే గొప్పవాడు
మేజర్ జనరల్. కాబట్టి వాని బట్టలు మామూలు మిలిటరీ వాడు ఎట్లా ఉంటాయి చూడండి, అట్లానే అత్యధికమైన మహిమ. వాళ్ళు ఎవరు అంటే దేవుని సింహాసనానికి కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన వాళ్ళు కూర్చుంటారు. ప్రాణాలకు తెగించి ప్రాణాలు నైనా లెక్కించకుండా మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో. వారు చదువుకున్నాం ఆ మాట మరొకసారి. ప్రకటన గ్రంథంలో ఆ మాట నాకు చాలా ఇష్టం అండి. 12వ అధ్యాయము 11వ వచనంలో, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి 12-11 తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను వీళ్ళే కదండి. పెరిపెట్టివా, నువ్వు ధన్యురాలవమ్మా, ఇదిగో నువ్వు మహిమలో ప్రవేశించబోతున్నావు. నాకంటే ముందు సంతోషంలో, మహిమ ఇప్పుడు కాదు కానీ ప్రభుతో కలిసి అక్కడ పరిశుద్ధులు కలుసుకోబోతున్నావు కదా. ఆమెను అగ్ని పెట్టి తగలబెడుతుంటే ఆమె ఏ నామం అయితే ఎత్తొద్దని వాళ్ళని దహిస్తున్నారు ఆమె మరి ఎక్కువగా అదే నామం, యేసు నామం, యేసు నామములో రక్షణ, యేసు నామములో విడుదల, యేసు నామములో పాపక్షమాపణ, యేసు నామములోనే శాపపు కట్లు, యేసు నామములోనే ఇదిగో దయ్యాలు పోతున్నాయి, యేసు నామములోనే అని మరి ఎక్కువగా ఆమె నినాదం చేసినట్లు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, మనము మానవ జీవితం ఏదో క్రైస్తవులము అంటే పేరుకు క్రైస్తవులం అన్నట్లు ఉండకుండా మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించినప్పుడు ఆయనకి ఎటువంటి జీవితము ఆయనకి ఇష్టమైందో ఆయన ఆ రీతిగా ఆయన మనలను ఆయన మార్గాల్లో నడిపిస్తూ ఉంటాడు. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, రోమా 8:14, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారే దేవుని కుమారులు కదండి. స్వంత ఆలోచనలు, స్వంత తలంపులు, స్వంత ఊహల ద్వారా నడుచుకునేవాళ్ళు వాళ్ళు దేవుని కుమారులు కారనే కదా. కాబట్టి దేవుని చేతికి మనం అప్పగించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు, చెయ్యబట్టుకొని దేవుని మార్గాల్లో కడమట్టుకు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి తలలు వంచుదాం, మన జీవితాలు పరిశీలన చేసుకుందాం. ప్రభువా దేవా, ఈ శ్రమల కాలంలో ప్రభువా నామకార్థ క్రైస్తవులు అందరూ కూడా ప్రక్కకు దొరుకుతున్నారయ్యా. నిజమైన పరిశుద్ధులు క్రైస్తవులు అందరూ ప్రక్కకి వెళ్ళిపోతారు. క్రైస్తవులు కాదు నీకు కావాల్సింది పరిశుద్ధులు. కాబట్టి పరిశుద్ధమైన సంఘాన్ని ప్రభువా మీరు ఏర్పరచుకొని పరలోకానికి కొనిపోవటానికి రాబోతున్నావు నాయన. ఆ పరిశుద్ధుల్ని 3 రకాలుగా, ఒకటేమో వాళ్ళు చంపబడటానికి మీరు అప్పగిస్తారు, వాళ్ళు చంపబడుతున్నా కానీ దేవునిలో ఆనందిస్తూ ఉంటారు. రెండవ వాళ్ళని ఇదిగో వాళ్ళ చర్మాలు అలవటానికి, వాళ్ళను సూదులు పెట్టి కూర్చడానికి, అనేక రకాలైన హింసలకు వాళ్ళని అప్పగించినప్పుడు అటువంటి సందర్భంలో స్టెఫెను వలె వాళ్ళు కూడా, కానీ 3వ గుంపు పరిశుద్ధుల్లోనే 3వ గుంపు శ్రమల గుండానే నడిపిస్తూ ఉంటారు. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె వాళ్ళు అగ్నిగుండంలో పడటానికైనా ఇష్టపడ్డారు. అంటే వాళ్ళని ఆ రీతిగా పరిశుద్ధపరచడానికి. అవును మా ప్రభువా, ఇదిగో దానియేలు సింహాల బోరలో వేయబడటానికైనా ఇదిగో నాయన ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి 3వ గుంపు ఇలాంటి వారిని. శ్రమలకు ముందే కనుక ఎత్తబడితే సంఘం, ఈ శ్రమలు ఎవరికి, వాడు ఎవరిని బలవంతం చేస్తాడు, ఎవరితో వాడు యుద్ధం చేస్తాడు, ఎవరిని చంపుతాడు. ఎందుకంటే చాలామంది అంటా పెట్టారు, యూదులకండి ఆ శ్రమలు. యూదులకి 7 సంవత్సరాలు వాళ్ళతో నిబంధన చేశాడు, అగ్రిమెంట్ మీద సంతకం చేశాడు. ఇదిగో అగ్రిమెంట్ సంతకం చేసిన 3.5 సంవత్సరాలకు దాన్ని రద్దు చేసి ఆ చివరిలో ఉన్న 3.5 సంవత్సరాలలోనే వాళ్ళని హింస పెడతాడు. కానీ మొదటి 3.5 సంవత్సరాల్లో ఎవరిని బలవంతం చేస్తాడు, ఎవరిని హింసిస్తాడు, ఎవరిని చంపుతాడు? క్రైస్తవ సంఘాన్ని కాకుండా ఈ భ్రష్టత్వంతో ఉన్న సంఘాన్ని పరలోకానికి కొనిపోయి ఆయన ఏం చేస్తాడండి? ప్యూరిఫై లేకుండా, శుద్ధీకరణ పరిశుద్ధత లేకుండా, ఈ యొక్క మలినంతో కూడినటువంటి డాగు కళంకంతో కూడిన ఆ సంఘాన్ని ఆయన కొనిపోయి ఏం చేస్తాడు? కాబట్టి ప్రభువా, సంఘము శ్రమలలో కూడా ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఆ శ్రమలలో గనక మేము ఎంటర్ అయితే షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె, దానియేలు వలె, మా ప్రభువా ఆ యొక్క ఆయన స్టెఫెను వలె, పౌలు వలె మేము ప్రభు కొరకు ప్రాణము కూడా లెక్క చేయకుండా జీవించే కృప మాకు దయచేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కరుణమయుడా, మీకు వందనాలు. ప్రార్థించి ప్రారంభించినటువంటి ఈ యొక్క ఆరాధనలో మీ సన్నిధి మాతో ఉంచి ఇంతవరకు మీరు బలపరిచిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభువా. దేవ, అంచె దినాల్లో ఏం జరగబోతుంది? యాంటీ క్రైస్ట్ 7 సంవత్సరాలు భూమి మీద ఎలాంటి పనులు చేయబోతున్నాడు ప్రభువా? క్రైస్తవులకు లేక పరిశుద్ధులకు ఎలాంటి హింస రాబోతుంది మాకు ముందుగానే తెలియజేస్తున్నారు ప్రభువా. ఎరిగి చెడిపోతిని దిక్కులేని వాడిని అయితేనే అన్నట్లు కాకుండా మీ వాక్యం మాకు లోతుగా గనక తెలియకపోతే, దాని సత్యమేంటో మాకు తెలియకపోతే మేము వెళ్ళి ఆ ముద్ర వేయించుకుంటాం, వాడికి సాగిలు పడతాం. ఒకసారి ఎవరి మీద అయితే, ఎవరి నొసట, ఎవరి కుడి చేతి మీద వాడి పేరు కలిగినటువంటి ముద్ర పడుతుందో వారికి దేవునికి చెందిన వారు కారు, వాళ్ళు సాతాను సంబంధులే.
వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడని మీ వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి నీ వాక్యాన్ని లోతుగా మాకు బయలుపరుస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు ప్రభా. నీ వాక్యాన్ని ఎరిగినటువంటి మేము వాడి యొక్క మోసంలో మేము ఎవరం పడకుండా రాబోయే దినాల్లో కాపాడబట్టడానికి మీరు మమ్మందరినీ ప్రభా ఈ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తూ ఉండగా ఈ కృపలో దాచండి. ఈ వారమంతా కూడా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. మేము తిరిగి కూడుకునేంత వరకు మమ్మల్ని కలిగిన యావత్తు మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభా యేసయ్య ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకుంటూ నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువున రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మాన్యోని సహవాసం, సన్నిధి, సహాయం ప్రపంచంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, ప్రాముఖ్యంగా కూడి వచ్చిన మన ಎಲ್ಲರಿಗೂ సదా తోడే ఉండి నడిపించును గాక.